మతోన్మాద గుండాలారా, ఖబర్దార్ మతోన్మాద గుండాలారా, ఖబర్దార్ మతోన్మాద గుండాలారా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఖండిద్దాం ఏఐఎస్ఎఫ్ నాయకులపైన దాడిని, ఖండిద్దాం ఏఐఎస్ఎఫ్ నాయకులపైన దాడిని. కాపాడదాం భావస్వరూపిత స్వేచ్ఛని, కాపాడుకుందాం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భావస్వరూపిత స్వేచ్ఛని. జిందాబాద్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్, ఏఐఎస్ఎఫ్ జిందాబాద్. కాపాడుకుందాం భావస్వరూపిత స్వేచ్ఛని, కాపాడుకుందాం భావస్వరూపిత స్వేచ్ఛని. ఖబర్దార్ మతోన్మాద గుండాలారా, ఖబర్దార్ మతోన్మాద గుండాలారా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. క్రిమినల్ కేసులు పెట్టాలి బీజేపీ అనుబంధ సంఘాలపై, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి బీజేవైఎం నాయకులపై. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాపాడుకుందాం భావస్వరూపిత స్వేచ్ఛని, కాపాడుకుందాం భావస్వరూపిత స్వేచ్ఛని. కాపాడుకుందాం. సిగ్గు సిగ్గు బీజేపీ నాయకుల దాడి, సిగ్గు సిగ్గు ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాల దాడి, సిగ్గు సిగ్గు ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాల దాడి, సిగ్గు సిగ్గు ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు ఏఐఎస్ఎఫ్ మీద దాడి చేయడం, సిగ్గు సిగ్గు ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు ఏఐఎస్ఎఫ్ నాయకులపైన దాడి చేయడం. ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలారా, ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాల గుండాలారా. ఇదేమి రాజ్యం, 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 ఇదేమి రాజ్యం. నశించాలి భౌతిక దాడులు, నశించాలి భౌతిక దాడులు, శిక్షించాలి కఠినంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల గుండాలను, శిక్షించాలి కఠినంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల గుండాలను. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. హైదరాబాద్ కేంద్రం నాగోల్లో నిన్న శనివారం రోజు నాగోల్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులపై ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ గుండాలు నాయకులపైన దాడి చేయడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గం. దీన్ని ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, సబ్బండ వర్గాలు మొత్తం సమ్మేళనమైపోయి ఉన్నటువంటి ఈ భారతదేశం, ఇందులో మనకందరికి కూడా భావస్వరూపిత స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికి ఎట్లాంటి ఆమోదయోగ్యమైన అభిప్రాయం ఉన్నా, వ్యతిరేకమైన అభిప్రాయం ఉన్నా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉన్నది. రాజ్యాంగం ఆర్టికల్ 16 అనేది మనకు అందించింది. దాని ప్రకారం ఎవరు కూడా ఎక్కడికైనా వెళ్ళి నిరసన తెలియజేసుకునే హక్కు ఉన్నది. మరి మీరు మా నాయకులపైన దాడులు చేసిన వెంటనే మరి మేము ఏదైతే నిరసన తెలియజేస్తున్నామో ఒక ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేనప్పుడు మాత్రమే, లేనప్పుడు మాత్రమే మీరు దాడులు చేస్తారని చెప్పేసి ఇది సిగ్గుమాలిన చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ మతోన్మాద గుండాలారా, నిజంగా మీకు మా పట్ల ఏదైనా వైఖరి పట్ల భిన్నాభిప్రాయం ఉంటే, మీరు నిజంగా మీకు అవగాహన ఉంటే, ఈ భారత రాజ్యాంగం పైన మీకు ప్రేమ ఉంటే, నిజంగా ఈ లౌకిక భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే అనేటువంటి ఆకాంక్ష కనుక మీరుంటే ఖబర్దార్ మేము ఈరోజు పిలుపునిస్తున్నాం. మీరు ఎక్కడికి వస్తారో రండి, బహిరంగ చర్చకు మనం కూర్చుందాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల అభిప్రాయాలు మనం మాట్లాడుకోవచ్చు తప్ప మీరు ఏఐఎస్ఎఫ్ నాయకులు అక్కడ నాగోల్లో ఒక ధర్నా చేస్తున్న సందర్భంగా దాడి చేయడం అనేది దిక్కుమాలిన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పనికిమాలిన చర్య. ఇట్లాంటి భవిష్యత్తులో కనుక మీరు ఇట్లాంటి వాటికి పూనుకుంటే దానికి దెబ్బకు దెబ్బ, కన్నుకు కన్ను, కాలుకు కాలు అన్నట్టు భవిష్యత్తులో తిరిగి అదే సమాధానం మేము చెప్తామని చెప్పేసి ఖబర్దార్ మతోన్మాద గుండాలారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి బొమ్మ ముందు
అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి అన్ని మానుకోవాలని చెప్పేసి తెలంగాణ డీజీపీ గారు వెంటనే మా నాయకులపైన ఎవరైతే దాడులు చేసిందో గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నా పేరు బాషపల్లి సంతోష్, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి. ధన్యవాదాలు. నిన్న శనివారం రోజున ఏఐఎస్ఎఫ్ నాయకులందరిపైన బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఇంత తీవ్రంగా వ్యతిరేకంగా, ఒకవేళ వాళ్ళకు గనుక ఇప్పుడు సెక్షన్ 16 ప్రకారంగా భారత రాజ్యాంగం రాసిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు పాల్పడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు అంతగా చెయ్యాలి, సెక్షన్ 16 ఏమైతే చెప్తుందో వాళ్ళు చేసే దానికి మాకు ఏదైతే మేము చేయాలనుకున్న దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఖండించుతున్నారు. కాబట్టి వాళ్ళు చేసే దమ్ము ధైర్యం కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎందుకు చేయలేదు? అదే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి. అదే ఎంతమంది పూరి గుడిసెలు ఉన్నారు వాళ్ళకి చేయాలి కదా. మాకు మేము న్యాయం కొద్ది మేము చేస్తూ ఉంటాం, మాకు వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు పోరాటం చేయడం ఏంటి? మాకు వ్యతిరేకంగా ఖండించడం ఏంటిది? దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని ఖచ్చితంగా కేసుల ద్వారా ఏదో ఒక చర్యలు అనేది తీసుకోవాలని చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. నేను జ్యోతిని పొజ్జు, ఏఎస్ హన్మకొండ జిల్లా కార్యదర్శి.